హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహవాణి మీ పావని. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి తుమ్మి కూర చింతకాయ పప్పు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. తయారు చేసే విధానం: తుమ్మి కూర 50 గ్రాముల చింతకాయలండి, 100 గ్రాముల కందిపప్పు, మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు. తుమ్మి కూరని ఆకా కొలుసుకోవాలండి, పువ్వు తీసేయాలి. అన్ని ఆకాకన్నీ ఇంకో ప్లేట్లో కొలుసుకోవాలండి. మంచిగా కడగాలండి, ఉసుకుంటుంది. ఇలా ఒలుసుకోవాలి. చింతకాయలు మిక్సీకి వేసుకోవాలండి, ఇట్లా పేస్ట్ లాగా. కందిపప్పు వాష్ చేసి 2 కప్స్ వాటర్ పోయాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఒక ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి 2 కప్పుల తుమ్మి కూర అండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్, పొంగకుండా ఉండడానికండి. చింతకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలండి. విజిల్ పెట్టేయాలండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి, పప్పు ఉడికిందండి, మెత్తగా ఉడకకపోతే రుబ్బుకోవాలండి. ఉప్పు, ఆయిల్ పోసేసి తాలింపు గింజలు వేసుకోవాలండి. పక్కనే ఉన్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వినాయక చవితి ఫెస్టివల్కి తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి తుమ్మి కూర చింతకాయ పప్పు. టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో తుమ్మి కూర చింతకాయ పచ్చడితో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్